6వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వరకు చదువుకుంటాం. 3వ పాఠంగా మార్కు సువార్త 6వ అధ్యాయము 7 నుండి 9 వచనం చదువుకుంటాం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుతూ అపవిత్రాత్మల మీద వారి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతకర్రను తప్ప రొట్టెనైనను జాలునైనను సంచులో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడగకొనడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశిస్తారో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటినే బస చేయండి. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొని మీ మాటలు వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండటకు ఈ పాదముల కింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారుమనసు పొందవలనని ప్రకటించు అనేక దయ్యములు వెలుగొచ్చు నూనె రాసి అనేక రోగములను స్వస్థపరుస్తుండేది. ఇంతటితో సరే.